నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం చినగంజ మండలంలోని వివిధ ప్రాంతాల్లో గల శివాలయాల్లో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా మహిళలు కార్తీక పూజలు చేశారు. సోఫిరాడ గ్రామంలో గల శివాలయంలో తెల్లవారుజాము నుండి ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేసి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శంకరమంచి హనుమంతరావు పంతుస్వామి అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గంలో చినగంజ మండలంలో అన్నపూర్ణ థియేటర్ వద్ద గల సీతారామ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని పరచూరు నియోజకవర్గ శాసన ఏలూరు సాంబశివరావు శంకుస్థాపన కార్యక్రమాన్ని సోమవారం చేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ఏలూరు క్షేత్రం మీదుగా గుండా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీరాభిమాని భక్తులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం జరుగు ప్రజా సమస్యల వేదిక సమావేశంలో అర్జీలు ఇచ్చిన వారికి ఆయా శాఖలతో అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని కర్లపాలెం తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, విద్యాశాఖ అధికారి టియు మనోరంజని మరియు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కర్లపాలెం మండలంలో ప్రతి సోమవారం టీజీఆర్ఎస్ సందర్భంగా గ్రీవెన్స్ సెల్ నడపబడును. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నడుస్తుంది. ఎవరికైనా సమస్యలు ఉంటే అర్జీదారు నేరుగా ఇక్కడికి వచ్చి మీ యొక్క సమస్యలు తెలియజేసిన ఇక్కడ ఉన్న మండల ఈ టీజీఆర్ఎస్ సెల్కి అందరూ మండల స్థాయి అధికారులు అందరూ అటెండ్ అవుతారు. మీ విషయంలో ఏదైనా సమస్య ఉన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, హెల్త్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ అటెండ్ అవుతారు. కాబట్టి అందరూ ఉండి త్వరితగతిన మీ సమస్యను పరిష్కరించడానికి మేమందరూ కృషి చేస్తాం. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరూ మండల లెవెల్ ఆఫీసర్స్ అటెండ్ అవ్వాలి. అందరూ అటెండ్ అవుతారు. అందరూ అటెండ్ అయ్యి వచ్చిన అర్జీలందరినీ త్వరితగతిన పరిష్కరించడానికి మేము సహకరించేస్తాం. ప్రతి పీజీఆర్ఎస్ అయిపోగానే నోడల్ ఆఫీసర్ గారికి ఇక్కడ అటెండెన్స్ అవన్నీ వివరాలు పంపించేస్తాం. వాళ్ళు చేసుకుని వాళ్ళు చేస్తారు. నోడల్ ఆఫీసర్ చేస్తారంట. రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయంలో మంచి ఆరోగ్యం పొందవచ్చని కర్లపాలెం ప్రకృతి వ్యవసాయ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ యూనిట్ ఇన్ఛార్జ్ ఎం సత్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను ప్రదర్శన మరియు అమ్మకం పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం యొక్క మొదటి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయమేనని, అందుకే ఆనాటి ప్రజలు అంత ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. మనం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని వృద్ధి చేసుకుంటూ చక్కని ఆరోగ్యాన్ని పొందుతామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మన ప్రకృతి వ్యవసాయం అనేది మనం చేస్తూ రైతుల చేత చేయించే విధానంలో మనం చెప్పడం జరుగుతుంది. రసాయన పురుగు మందులు వాడటం వల్ల ఈ కూరగాయలు పంటలు కూడా కాలుష్యం ఎక్కువై అనేక రకాలైన అనారోగ్యాలు పాలవుతున్నారు. కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం మనం ఆవు పేడ, ఆవు మూత్రంతో పండించుకుని తినడం ద్వారా ఆరోగ్యము ప్లస్ వాతావరణ కాలుష్యాన్ని మరియు భూమి సారవంతం చేసుకోవటం ద్వారా మన యొక్క భూసారాన్ని పెంచుకుంటూ మనం ముందుకు వ్యవసాయం చేసుకుంటా మిగిలిన ముందు తరాల వారికి ఆదర్శంగా మనం అందించే విషయంలో ఈ కషాయాలు అనేవి మనం తయారు చేసుకుని వాడటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం జరుగుతుంది. ఇదే విధానాన్ని ప్రతి ఒక్కరూ మనం చేసుకుంటూ
ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండాలని ప్రతి సోమవారం కర్లపాలెం మండే మార్కెట్ దగ్గర పెట్టడం జరుగుతుంది. మీకు కావాల్సిన వారు కషాయాలు కానీ లేకపోతే ఆకుకూరలు కూరగాయలు కానీ ఏవైనా కావాల్సిన వారు ఇక్కడ వచ్చి తీసుకెళ్ళవచ్చండి. మా ఫోన్ నెంబర్ ద్వారా మేము కూడా మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రేరణ ఆసక్తి విజయానికి మొదటి మెట్టని మానసిక నిపుణులు పిన్నిబోయిన శ్రీమన్నారాయణ అన్నారు. కర్లపాలెం ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు టి విజయలక్ష్మి అధ్యక్షతన విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ మాట్లాడుతూ నేటి తర విద్యార్థులు అద్భుతమైన శక్తి సామర్థ్యాలను మరియు సాంకేతిక నైపుణ్యత కలిగి ఉన్నప్పటికీ అవసరమైన వ్యాపకాలతో శక్తి సామర్థ్యాలను సాంకేతికను మరుగున పడేస్తున్నారని, ఈ నేపథ్యంలో వారికి ప్రేరణ మోటివేషన్ క్లాసులు ఎంతో ఉపయోగకరమని ప్రధానోపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇనుకొల్లు పోలీసరావు, రాజేష్, ఉదయ్, ఎం వీరజ్యోతి, ఫ్రాన్సిస్, భవానీదేవి, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకోసారి తిరిగితే అట్లానే పూర్తిగా తిరిగితే మళ్ళీ పగలు వస్తుంది మనకు. అది ఇది రియాలిటీ, అవునా కదా? అది వాస్తవం. చూసారా, నిజానికి వాస్తవానికి ఎంత తేడా ఉండవు. అర్థమైందా? అందరికీ అర్థమైందా? మరి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలైన మీకు ఈ విషయం తెలిసిపోయింది కదా. మీకు ప్రపంచంలో పెద్ద పెద్దలందరూ ఇదే, సూర్యుడు ఉదయిస్తాడు తూర్పున, పడమర అస్తమిస్తాడు, అందరూ అదే అనుకునేది. అది భావన. రియాలిటీ అంటే వాస్తవం ఇది, అవునా కాదా? ఇది రియాలిటీ. ఈ రియాలిటీ ఎప్పుడు అర్థమవుద్ది? పరిశోధిస్తే, పరిశీలిస్తే, అబ్జర్వ్ చేసి ఆలోచిస్తే అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు, మనకి తెలియదు ఎప్పటికీ. అలా ప్రపంచంలో చాలా విషయాలు పరిశీలించి పరిశోధిస్తే బయటకు వస్తాయి, లేకపోతే అక్కడే ఉంటాయి. ఎవరో వాళ్ళు వస్తారు, వాళ్ళు కనిపెడతారు. అప్పుడు దాకా ఇదేమీ ఉండదు కదా. అలాగే ఇప్పుడు నీలో ఉన్న టాలెంట్, ఇప్పుడు మీ విషయానికి వస్తే మీరు అందరూ ఎలా ఉన్నారు? ఒకే యూనిఫామ్, ఓకేనా? ఒకే యూనిఫామ్, ఒకే టీచర్, ఒకే సిలబస్, ఒకే స్కూలు, ఇవన్నీ సేమ్ కదా. అందరూ ఏమనుకుంటారు? ఒకే టీచర్ పాఠం చెప్తారు, అందరూ అద్భుతంగానే ఉన్నారేమో అనుకుంటారు, అవునా? ఒకే యూనిఫామ్ అన్నారు కదా, అందరూ బాగానే ఉన్నారు అనుకుంటారు, అవునా? అది భావన, కనపడే నిజం. వాస్తవం ఏంటి? అధికారులకు అమృతలూరు పంచాయతీ పాలకవర్గానికి మధ్య సమన్వయ లోపం ప్రజలకు శాపంగా మారింది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండలం కేంద్రం అమృతలూరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం, శానిటేషన్ ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య పనులపై అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పర్యవేక్షణ లేకుండా పోయింది. దోమలు, రోడ్ల వెంబడి గడ్డి, జాతి మొక్కల నిర్మూలనకు చర్యలు తీసుకునేవారు లేకుండా పోయారు. నిధులు సమృద్ధిగా ఉన్నప్పటికీ అధికారులు అవునంటే పాలకవర్గం కాదంటూ, పాలకవర్గం అవునంటే అధికారులు కాదంటూ కాలయాపన చేస్తుండటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమృతలూరు పంచాయతీకి స్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే సంత బజారును కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు సంత బజారులో మురుగునీరు రోజుల తరబడి నిలబడిపోయి ప్రజలు రాకపోకలకు, విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి చాలా అవస్థలు పడుతున్నారు.
మరమరాలు ఈ పట్టుకులు దప్పుడటుకులు జనగలే పొట్టాలు మా వద్ద దొరుకుతాయి. నిన్నమ్మనండి మా వద్ద రాగటుకులు జొన్నటుకులు గోధుమ మరమరాలు ఇదంతా కూడా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వాలని, జనాభా రీత్యా బీసీలు 70% ఉన్నారని, కానీ వారికి అన్యాయం జరుగుతుందని, దీనిపై పోరాటం చేస్తామని జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ రాష్ట్ర నాయకులు శీలం వెంకటేశ్వర్లు, అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రచార కార్యదర్శి నర్రావుల మణిశంకర్ తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు శీలం వెంకటేశ్వర్లు, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని, బీసీ నవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మా మిత్రుడు అన్నమయ్య జిల్లా రాష్ట్ర ప్రచార కార్యదర్శి. ఈరోజు బీసీల రిజర్వేషన్ల గురించి, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చీరాల్లో సీనియర్ సిటిజన్ ఆఫీస్లో ఒక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అలాగే అనేకమైనటువంటి బీసీ సంఘాలతో, కార్మిక సంఘాలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశం, అలాగే ఒక చర్చా వేదికలాగా ఏర్పాటు చేశాం. అందులో ఒక 30 మంది అనేక రకాల రంగాలలో ప్రముఖులైనటువంటి పెద్దలు, గౌరవనీయులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆశీర్వాదం గారు, మాచర్ల మోహన్ రావు గారు, అలాగే సిపిఐ సామ్యుల్ గారు, సిపిఎం బాబురావు గారు, సీనియర్ సిటిజన్స్ హరిహర్ రావు గారు, యేసురత్నం గారు, శీలం రవి గారు, ముఖ్యంగా కొత్తపేట మాజీ సర్పంచ్ గారు వాసు గారు, ఇలా అనేక ప్రజా సంఘాలంతా కలిసి ఒక తీర్మానం చేసుకొని ఈరోజు కలెక్టర్ గారికి దగ్గరికి రావడానికి జరిగింది. ముఖ్యంగా అంశం ఏంటంటే బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం. బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలుపెట్టాం. ఈరోజే స్టార్ట్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తానికి నిర్ణయించుకున్నాం. కారణం ఏంటంటే స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది, కానీ బీసీలకు మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదు. ఏ పార్టీ న్యాయం చేయలేదు, ఏ ప్రభుత్వాలు న్యాయం చేయలేదు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ ప్రభుత్వాలు కూడా అగ్రవర్ణాల అధికారంలో ఉన్న వాళ్ళంతా అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న పార్టీలే. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 31వ వార్డు నందు పురపాలక ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం మంచినీటి చెరువును ఏర్పాటు చేసి ఆ చెరువు చుట్టూ మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ అధికారులు పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా చెరువు కట్ట మీద ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను అన్యాక్రాంతంగా నరికి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలపై విచారించాలని కోరుతూ 29వ వార్డు కౌన్సిలర్ బత్తుల అనిల్ కుమార్ జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించామని తెలిపారు. రోజు పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చున్నాను. జేసీ గారు అందుబాటులో ఉన్నారు. మా రిప్రజెంటేషన్ని తీసుకుని ఆర్డీఓ గారికి ఫార్వర్డ్ చేస్తున్నారు. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో ముఖ్యమైన అంశం ఏంటంటే చీరాల పురపాలక సంఘంలో 31వ వార్డులో ఉన్నటువంటి మంచినీళ్ళ చెరువు, చీరాల మున్సిపాలిటీకి 33 వార్డులకు మంచినీళ్లు అందిస్తున్న చెరువు చుట్టుపక్కల ఆనాటి ఎన్టీఆర్ గవర్నమెంట్లో 1980వ దశకంలో అనేక చెట్లను నాటి ఉన్నారు. ఈరోజు ఎటువంటి కౌన్సిల్ అప్రూవల్ లేకుండా, ఎటువంటి కౌన్సిల్కి ఇంటిమేషన్ లేకుండా, ఎవరికి కూడా తెలియపరచకుండా
ఆ మొక్కలు పెద్ద పెద్ద మానులుగా తయారై ఉంటే అన్యక్రాంతంగా వాటినన్నింటినీ నరుక్కొని అమ్మేసుకున్న వైనం చీరాల పురపాలక సంఘంలో జరిగి ఉన్నది. చెట్లు వల్ల కాలుష్య నివారణ జరిగి పర్యావరణ రక్షణ కోసం, పర్యావరణ సమతుల్యం కోసం ఉపయోగపడతాయి. అలాంటిది పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఈ రకంగా చెట్లుని నరుక్కునే ధోరణి కరెక్ట్ పద్ధతి కాదని తెలియపరుస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. ఇది ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్లో మొట్టమొదటి అంశం. అలాగే రెండో అంశం, శ్రీయుత చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారి సమక్షంలో 29/9/2025న కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 35 అంశాలతో ఎజెండా సర్వ్ చేయడం జరిగింది. 35 అంశాలు ఆ రోజు ఎమ్మెల్యే గారి సాక్షిగా 35 అంశాలని పాస్ చేయడం జరిగింది. కానీ మున్సిపల్ అధికారులు, చైర్మన్ గారు నిరంకుశ పాలనతో లోపల 35 అంశాలు పాస్ చేస్తుంటే మినిట్స్ బుక్లో కొన్ని అంశాలు రద్దుపరిచారని చెప్పి రాయటం జరిగి ఉన్నదని మా యొక్క దృష్టికి వచ్చినది. కాబట్టి ఏదైతే 29/9/2025 జరిగిందో ప్రపంచ చరిత్రను తిరగరాసే విధంగా భారతీయ మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ 2025లో విశ్వ విజేతగా నిలబెట్టడం సంతోషదాయకమే కాకుండా ప్రతి భారతీయునికి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు అన్నారు. భారతదేశ మహిళా జట్టు ప్రపంచ ఛాంపియన్ గా విజయం సాధించడంతో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని మహిళా సాధికారతే ధ్యేయంగా పోరాడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరాబాయి పులే మరియు సావిత్రిబాయి పులే కలలు సాకారం అయినట్లేనని రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు అభిప్రాయపడ్డారు. విశ్వ విజేతగా విజయం సాధించి భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిన భారతదేశ మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భారతీయులందరికీ నమస్కారాలండి. నేను మీ తాండ్రా సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ముందుగా ఒక సంతోషకరమైనటువంటి విషయం మీద మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశం యొక్క మహిళా క్రికెట్ జట్టు మరి విశ్వ విజేతగా గత రాత్రి జరిగినటువంటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మీద మరి విజయకేతనం ఎగరవేస్తూ భారతదేశ మువ్వనెల జెండాని రెపరెపలాడించడం చాలా సంతోషదాయకం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున భారతదేశ మహిళా క్రికెట్ జట్టు టీం అందరికీ కూడా, మహిళా క్రీడాకారిణులందరికీ మరి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు మరి జ్యోతిరాబాయి ఫూలే గారు, వారి శ్రీమతి గారైనటువంటి సావిత్రిబాయి ఫూలే గారు మరి కన్నటువంటి కళలు సాకారం దిశగా మరి మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతూ దృఢంగా మరి తయారవుతూ మరి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసే విధంగా మన భారతదేశ మహిళా క్రికెట్ జట్టు విశ్వ విజేతగా ఐసీసీ 2025 వరల్డ్ ఛాంపియన్షిప్లో గెలవటం చాలా సంతోషదాయకం. మనందరికీ కూడా, భారతీయులందరికీ కూడా చాలా గర్వకారణం. రాఘవేంద్ర బాలకుటీర్ పాఠశాలలో ఆరోగ్యకరమైన వంటలు తయారీ కార్యక్రమం, ముప్పాలలో న్యూట్రిషన్ ఆహారం ఉండేలా చూసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్లు పమిడి హిమబిందు దేవిశెట్టి ప్రత్యూషలు పేర్కొన్నారు. రాఘవేంద్ర బాలకుటీర్ పాఠశాలలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఆరోగ్యకరమైన ఆహార వంటల తయారీ కార్యక్రమంలో వారు మాట్లాడారు. కాలంతో పాటు ప్రజల జీవన విధానం మారి ఆహార అలవాట్లలో జంక్ ఫుడ్ భాగమై ఎక్కువ మంది మధుమేహం, బీపీ, క్యాన్సర్ తదితర రోగాల బారిన పడుతున్నారని, అలా కాకుండా మనం తినే భోజన ప్లేట్ లో రెయిన్బో కలర్స్ మాదిరిగానే వివిధ రకాల కూరగాయలు, క్యారెట్, బీట్రూట్, ఉడకబెట్టిన గుడ్లు ఇలా అన్ని సమపాలల్లో ఉండే న్యూట్రిషన్ ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. So discipline means doing things in the right way, at the right time, with the right item will not be tasteful. So if we add proper how much is required, so that is discipline. And then when you say same thing, when you see it, look at your studies, your time management or health habits, in every aspect you have to follow discipline, perfection and satisfaction. So one who is without discipline is like a without a rudder. So
So when we all know. So discipline is very, very important even in cooking also. And now the second point is how cooking teaches us patience. Nothing in cooking happens in a hurry. మనం తొందరపడ్డాం కదా అని చెప్పి గబగబా కుకింగ్ అయిపోవాలంటే అది కుదరదు. It takes its own time. So we need how many ingredients are required. So if you try to rush, the dish gets spoiled. In the same way, నిదానం, ఓర్పు, సహనం ఎన్ని కావాలి. So learning, relationship, maintaining good relationships and achievement, everything need patience. So great. So how much quantity is required for a small family? So you don't know what is happening until you sit in front of the plate. So because of all keeping in the mind, you understand what only about preparing food, it's about caring for others. When we cook, we take responsibility for the health and moreover we make sure food is fresh and then discipline and then patience. Ee moodu kuda manam alawat chesukovachu. Okay. So don't underestimate cooking. It's an art. It has a future also. You may ask, how can it have a future? Let me tell you. Do you know the salary of star hotel chefs? Starting 15 to 25,000. And after gaining 2 to 5 years, so it's not ordinary thing. You can do courses like BSc in hotel management and then Bachelor of Hotel Management, Diploma in Hotel Management. Those who have passion in cooking. So first of all, you don't know whether you have passion or creativity or not. So when you put your hand in this only, you can understand whether you have any passion, have any interest. Only when you do any sort of work, you can understand. చదవటం వల్ల ఫోన్ చూడటం వల్ల మనకి ఏది రాదమ్మా. ఏదన్నా మనం టంగ్. Can you tell me anybody టంగ్ ఎందుకు ఇచ్చారు? Let me complete. So can you tell me anybody? Yes. Anyone can tell me why God has given us tongue? You may say తినడానికి, లేకపోతే మాట్లాడటానికి. No, it is for ఉంటుందా? ఆ చెక్క లేకుండా వేయండి ఏమవుతుంది? It will not grind. ఆ చెక్క ఉండటం వల్లనే థ్యాంక్ యూ మేడం. These are good carbohydrates, good digestive. క్యారెట్ విత్ పల్లి చట్నీ. పల్లి లడ్డు. హెల్ప్ చేయొచ్చు ఇది కప్ నాకు ఓకేగా చెప్పాలి చెప్పి నీ ఐటమ్ ఏంటో cherries. And in this I used avocado, onion, tomato, lemon,
Speak loudly, ma. ఉండాల్సిన అవసరమే లేదు. తను చక్కగా కోకోనట్ వాటర్ తోటి నేను చెప్పిన పాయింట్ రెయిన్బో కేక్ చక్కగా చేశాడు, చేయించుకుని తీసుకొచ్చాడు. సో అందరు పేరెంట్స్ కూడా ఇలాగా బర్త్డేస్కి కూడా మంచిగా హెల్తీగా బర్త్డే కేక్స్ కూడా ట్రై చేయండి. డిఫరెంట్ కేక్స్ అదర్ దాన్ విచ్ హ్యావ్ మోర్ ఆఫ్ మైదా అండ్ మోర్ ఆఫ్ క్రీమ్. సో ఐ గివ్ హిమ్ ద సెకండ్ ప్రైజ్. కంగ్రాచులేషన్. I request Trikurumal Ballasrao garu, please come. And third prize goes to Tina Sai Sahiti, 9th standard. తనకి థర్డ్ ప్రైజ్ ఎందుకంటే డ్రై ఫ్రూట్ చిక్కీ తీసుకొచ్చి చేస్తారు తన ఐటమ్. సో అంటే హెల్దీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్కి ప్రయారిటైజ్ చేస్తుంది అది. అందులో అన్ని డ్రై ఫ్రూట్స్, సెసమే సీడ్స్, జాగరీ, దే ఆర్ రిచ్ ఇన్ ఐరన్, ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్. సో ఫుడ్ హెల్దీ ఫుడ్, అందుకని తనకి ఇవ్వడం. గీతాంజలి ఈరోజు హెల్తీ ఫుడ్ ఫెస్టివల్ లాగా పెట్టామన్నమాట. పిల్లలందరూ జంక్ ఫుడ్ తింటున్నారు కాబట్టి వీళ్ళకి ఎంతసేపటికి ఈ న్యాచురల్ ఫుడ్ అంటే హెల్తీ ఫుడ్ ఏంటనేది చాలామందికి తెలియటం లేదు. ఎంతసేపటికి ప్యాకెట్స్లో 5 రూపీస్ ఫుడ్ అవి ఇవి తీసుకొని జంక్ ఫుడ్ అవి తింటున్నారు. కానీ న్యాచురల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా రకాలు చేసుకోవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. అందుకని మేము ఒక టీచర్స్ అందరం ప్లాన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ఈరోజు హెల్దీ డిష్ ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టాము. ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే పిల్లలు ఇన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి, మన ఇంట్లో ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్తో ఇంత చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళందరూ ఎగ్జిబిషన్ లాగా చూస్తున్నారు. సో ఈ ఫంక్షన్కి మేము డాక్టర్స్ ఇద్దరిని ఇన్వైట్ చేశాము. హిమబిందు డాక్టర్ గారు అండ్ దెన్ ప్రతీష డాక్టర్ గారు ఇద్దరిని ఇన్వైట్ చేశాము. సో వీళ్ళిద్దరు కూడా మా పిల్లలకి హెల్త్ గురించిన ఒక టిప్స్ అన్నీ ఇచ్చారనమాట. ఎలా ఉండాలి, హెల్త్ ఎలా ఉండాలి, హెల్త్ ఎంత ఇంపార్టెంట్, గ్రోయింగ్ చిల్డ్రన్కి ఎంత ఇంపార్టెంట్ అనేది డాక్టర్స్ అది చెప్పించాము. సో పిల్లలు తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా అర్థమైంది ఫోన్ అంటే ఎంతసేపటికి యూట్యూబ్లో దీంట్లో గేమ్సే కాదు, ఇలాంటి రెసిపీస్ కూడా చేసుకోవచ్చు, హెల్తీ ఫుడ్ తినచ్చు. హెల్తీ ఫుడ్ తింటే రేపు ఫ్యూచర్ కూడా అంతా బాగుంటుందని మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. గైనకాలజిస్ట్ అండి. ఈరోజు ఇక్కడ కండక్ట్ చేసిన మెగా చెక్ ప్రోగ్రామ్ అంటే పిల్లలకి హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఇంకల్కేట్ చేయడానికి స్కూల్ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ చాలా అభినందనీయమండి. ఈ ప్రోగ్రాంలో కిడ్స్ అందరికీ మెయిన్ దీని మోటో ఏంటంటే అందరూ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలని. అంటే బ్యాలెన్స్డ్ డైట్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అన్ని సమపాలనలో ఉండే ఆహారము, పోషకాహారం పిల్లలకి అలవాటు చేయాలని పేరెంట్స్కి అండ్ పిల్లలు కూడా ఎప్పుడు హెల్తీ డైట్ని ప్రిఫర్ చేయాలని పిల్లలకి ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రామ్. అంటే ఇవాళ రేపు అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, స్ట్రెస్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల 6th to 10th క్లాస్ మధ్య పిల్లల్లో అంటే ఎదిగే వయసు ఉన్న ఆడపిల్లలు ఎటువంటి హెల్త్ సమస్యలు వస్తున్నాయి, లైక్ పీసీఓడి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, వీటి వల్ల పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ ప్రతీష, నేను డర్మటాలజిస్ట్ని. సో ఈ కాలం పిల్లలకి ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్నది చాలా ఈజీ థింగ్ అయిపోయింది. పేరెంట్స్ కూడా వాళ్ళని అవి ఎక్కువ తినడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్లో కానీ పేరెంట్స్లో కానీ మన రాఘవేంద్ర బాలకుటీర్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ కాంపిటీషన్ హెల్దీ మాస్టర్ డైట్ అన్న కాంపిటీషన్ని కండక్ట్ చేయడం అన్నది చాలా అభినందనీయం. అండ్ ఇది వాళ్ళు ఇప్పటికీ 4th టైం కండక్ట్ చేస్తున్నారంట. ప్రతిసారి వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది అంట. సో స్టూడెంట్స్ని మీరు చూస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కష్టపడి డిషెస్ అన్ని ప్రిపేర్ చేశారు. సో ఇది పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇద్దరికి చాలా ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్. వాళ్ళల్లో జంక్ ఫుడ్స్ని మానేసి హెల్దీ ఫుడ్స్ని ఎలాగా మంచిగా ప్రిపేర్ చేయాలి ఇంట్లో అన్నది
నేర్పించాలి అని స్కూల్ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్కి నేను స్కూల్ వాళ్ళని చాలా మంచిగా కంగ్రాచులేట్ చేస్తున్నాను. చేసిన డాక్టర్స్ ఇద్దరికి, డాక్టర్ ప్రత్యూష అండ్ డాక్టర్ హిమబిందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ చాలా ఇంపార్టెంట్ టైంని మా కోసం కేటాయించి స్కూల్కి వచ్చి పిల్లలకి హెల్దీ హ్యాబిట్స్ ఏంటి, హెల్దీ ఫుడ్ ఏంటి అనేది చాలా చెప్పారు. ఆ తర్వాత బెస్ట్గా మనకి ఈ ఫుడ్ అంతా ఆల్మోస్ట్ 75 ఐటమ్స్ తయారు చేశారు పిల్లలు మొత్తం కలిసి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. సో వీళ్ళందరూ ఫుడ్ టేస్ట్ చేసి అది ఎలా ఉంది, ఏంటి, దాంట్లో ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ ఉంది ఏంటనేది చూసి దాని ప్రకారం మేము వాళ్ళకి 1st, 2nd, 3rd ఇవ్వడం జరిగింది. సో ఇది 1 month నుంచి పిల్లలు, టీచర్స్ ఈ ప్రోగ్రాంలో చాలా కష్టపడి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో టీచర్స్ అందరికీ, తర్వాత జడ్జెస్కి, చీఫ్ గెస్ట్కి, పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర మా టీచర్స్తో ఫోన్లో మాట్లాడి ఏం తయారు చేయాలనేది వాళ్ళు తీసుకుంటున్నారు టీచర్స్ దగ్గర నుంచి. సో వీళ్ళందరికీ కూడా మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ రాఘవేంద్ర బాలకుటి కమిటీ మెంబర్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఎంటైర్. జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ అండర్ 14-17 బాలబాలికల జట్లు ఎంపిక పోటీలు సోమవారం రొంపిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నిర్వహించారు. ఈ పోటీలను స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి ఎన్ సురేష్ కుమార్, పాఠశాల హెచ్ఎం సుబాని ప్రారంభించారు. ఈ జట్ల ఎంపిక పోటీలకు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ చూపిన వారికి జిల్లా జట్టుకు ఎంపిక చేసి అండర్ 17 బాలబాలికల జిల్లా జట్లు ఈ నెల 20 నుంచి 22 వరకు పశ్చిమ గోదావరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని, అండర్ 14 బాలబాలికల జట్లు ఈ నెల 22 నుంచి 25 వరకు కడప జిల్లా పులివెందులలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా తరపున పాల్గొంటారని పీడీ సద్దయ్య తెలిపారు. నమస్తే సార్, నా పేరు వై సైదయ్య, జెడ్పీహెచ్ఎస్ రొంపిచెర్ల పీడీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి అండర్ 14 అండ్ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ మన రొంపిచెర్ల స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది సార్. ఉమ్మడి జిల్లా స్థాయిలో ఈరోజు మనకి ఇక్కడికి సాఫ్ట్ బాల్ ప్లేయర్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అందరూ కూడా సుమారుగా 250 నుంచి 300 మధ్య దాకా ప్రస్తుతానికి హాజరయ్యారు. ఇంకా కొంచెం దూరాభారం ఉండటం వల్ల ఇంకా కొంతమంది వస్తున్నారు. మరి ఇక్కడ ఈరోజు ఏదైతే 14 గర్ల్స్ అండ్ బాయ్స్, 17 బాయ్స్ అండ్ గర్ల్స్ సెలెక్టెడ్ టీమ్స్ని రేపు ఈ నెల 22, 23, 24 తేదీల్లో పులివెందులో జరిగే అండర్ 14 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్కి ఇక్కడి నుంచి మన ఉమ్మడి గుంటూరు జిల్లా టీంని పంపడం జరుగుతుంది. అలాగే ఈ నెల 20, 21, 22లో భీమవరం దగ్గర వీరవాసంలో జరిగే అండర్ 17 గర్ల్స్ అండ్ బాయ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ అంటే స్టేట్ లెవెల్ టోర్నమెంట్కి ఇక్కడ సెలెక్ట్ చేసిన టోర్నమెంట్కి టీంను మనం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన జిల్లా స్థాయిలో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతిభ కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి ఇక్కడికి ప్లేయర్స్ని వాళ్ళ యొక్క గేమ్ని పరిశీలించి బెస్ట్ టీంని తీయడం జరుగుతుంది. మరి ఈ టీంని మనం రేపు రాష్ట్ర స్థాయి పోటీలు పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, అలాగే మాజీ స్కూల్ గేమ్స్ సెక్రటరీ చిరంజీవి గారు, ఏఎంజీ సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రాజు గారు, అలాగే సాఫ్ట్ బాల్ మన స్టేట్ కార్యదర్శి నరసింహారెడ్డి గారు, అలాగే ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చెన్నావి గారు, వీళ్ళందరూ కూడా హాజరై ఈ యొక్క సెలక్షన్స్ పర్యవేక్షణ జరుగుతుంది. ఈ ముఖ్య అతిథిగా మన పాఠశాల పీసీ కమిటీ చైర్మన్ ఏడుగొండల గారు కూడా ఇక్కడ మన వరదముంపు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పర్యటించారు. నరుకులపాడు, జూపూడి, మునుగోడులో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదకూరుపాడు నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. పట్టించుకునే నాదుడే లేడు. గత ప్రభుత్వం పంటలపై ఇన్సూరెన్స్ కట్టి రైతులను ఆదుకుంది. నష్టపోయిన రైతుల పరిహారంపై పేర్లు నమోదు చేయడం లేదన్నారు. పులిచింతల ప్రాజెక్టు నుండి నీటి విడుదలతో పంటలు మునిగిపోతున్నాయి. ఒక్కసారిగా నీటి విడుదలతో పొలాలు ముప్పుతో పాటు మట్టి కోతకు గురి చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు.
ఉండండి సుబ్బారావు చెప్పు రాలేదు మీరు అక్కడ ఉండండి నేను వచ్చి ఫోన్ చేస్తాను సార్ అన్న అక్కడేనా ఓకే చెప్పారా పైన వచ్చే వరదని అధికారులు కింద వదులుకోకుండా శాంతం వచ్చిందాకా ఉండి 5 లక్షల క్యూసెక్కుల నీరు ఒకేసారి వదులుతున్నారు పులిచింత డ్యామ్ నుంచి. దానివల్ల ఆ ప్రాంతం మొత్తం మునిగిపోతుంది. మునిగిపోవటమే కాదు, అక్కడ ఆ 2 తండాలు డ్యామ్ కింద 2 తండాలు కూడా కోత పడిపోయి మట్టి కూడా లోనికి వెళ్ళిపోతూ ఉంది. మొన్న రైతులు కూడా పాపం వాళ్ళు ధర్నా చేయటం జరిగింది. కనీసం అవగాహన లేకుండా అధికారులు ఒకేసారి 5 లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందకు వదలటం అంటే, అది పైనుంచి వరద వచ్చేటప్పుడు ముందుగానే 2-3 చెక్కులు 2 లక్షల క్యూసెక్కుల నీళ్ళు కిందకు వదులుకుంటే పోయేదానికి అవగాహన లేకుండా రైతులను మొత్తం ఇబ్బంది పెడతా ఉన్నారు. దీన్ని నివారించే పద్ధతిలో మరి అమరావతి మండలం కానీ పెదకూరపాడు కానీ అచ్చంపేట మండలాల్లో ఎక్కువగా నష్టపోతున్న రైతులకి అధికారులు ఇప్పటికైనా సర్వే చేసి, ఇంతవరకు సర్వేకి రాలా, ఓరలుగా వెళ్ళి ఎంత నష్టం వేసి రాసుకొని పోతున్నారు, కానీ అది వస్తా రాదో కూడా ఇప్పుడు కూడా తెలియదు. రజనీ మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద సుమారు 5 కోట్లు తీసుకుని మోసం చేసిందని బాధితులు సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి విడుదల రజనీ మంత్రిగా ఉన్నప్పుడు తమకు ఉద్యోగాలు ఇప్పిస్తారని హామీ ఇచ్చి సుమారు 5 కోట్లు తీసుకుని మోసగించారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రజనీ వ్యక్తిగత సహాయకులు పిఏ అయిన శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీ గణేష్లకు తాము డబ్బు ఇచ్చారని బాధితులు ఎస్పీకి తెలిపారు. అలాగే ప్రకాశం జిల్లా డోర్నాలకు చెందిన బి ఫార్మసీ విద్యార్థి కృష్ణ కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. చెప్పంటారా? నా పేరు మోహన్ కృష్ణ, మాది ప్రకాశం జిల్లా దోర్నాల విలేజ్. నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ ఫార్మసిస్ట్ పెట్టిస్తానని చెప్పి బత్తుల శ్రీ గణేష్, వాళ్ళ తమ్ముడు కుమారస్వామి, బెడతల రజనీ మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు, బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసరి అన్నారు. నేను సరే, నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడివ్వండి, నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను. ఒక్కొక్క పోస్ట్కి 8 లక్షల దాకా అడిగారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను. నన్ను 2022 జూలైలో మేడం దగ్గరికి తీసుకెళ్ళి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి, ఈ అబ్బాయికి ఫార్మసిస్ట్ పోస్ట్ కావాలి మేడం, మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు. తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో, రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు. మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో బత్తుల శ్రీ గణేష్, సన్నాఫ్ సుబ్బారావు, నూజడ్ల వెనకొండ మండలం అతను, మాకు మేడానికి మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడిచ్చేవాడు. ప్రతిదీ మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మటే డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఏ వాళ్ళకు శ్రీకాంత్ గారికి, రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్లో డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, నేను అమౌంట్ సగం ఇచ్చాను, మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే, ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను, నాది అప్లికేషన్ ఫాము, విడతల రజనీ కాడికి బత్తుల శ్రీ గణేష్ ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్ళి నాది ఫార్మసిస్ట్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు. నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, ఇంకా నాకేం పోస్ట్ రాలేదని నేను అడిగిన తర్వాత 2023 జనవరిలో మళ్ళీ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చాడు. మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా, ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు. మేడం గవర్నమెంట్ టైం అయిపోతుంది కదా, మరి ఎలా మేడం అన్నాను. లేదు, 1 మంత్లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు, ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది. నేను అయ్యే కొద్దీ గణేష్ని గట్టిగా ప్రెజర్ పెట్టాను. నా డబ్బులు ఎలా అన్నా, నేను ఇచ్చాను కదా, గవర్నమెంట్ కూడా అయిపోయింది, టీడీపీ కూడా వచ్చేసింది, మరి నా డబ్బులు ఎలా అంటే, నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ రామకృష్ణ గారితో కానీ ఫోన్లో మాట్లాడించి 1 వారంలో ఇస్తాను, 10 రోజుల్లో ఇస్తాను, నెలకి ఇస్తానని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను 2-3 times. వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతోటి కానీ ఇంకొకరితో ఫోన్ చేపించి బెదిరిస్తున్నాడు ఇతను. నేను గుంటూరు శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇటు బత్తుల శ్రీ గణేష్ కూడా నూజర్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దగ్గర ఇప్పటికీ ఈ వ్యక్తి ఒక 10 సిమ్ముల దాకా మార్చాడు.
ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ జాక్కున్నాడో కూడా తెలియదు. మాకు ఏదో రకంగా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ లావాదేవీల విషయం మంత్రి గారికి తెలుసా? మాజీ మంత్రి గారు యాక్చువల్గా అయితే నన్ను డైరెక్ట్ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చారు. ఇదిగోండి, నేను అప్లికేషన్ ఇచ్చినప్పుడు మేడమే కదా నా అప్లికేషన్ ఫామ్, నేను బత్తుల శ్రీ గణేష్. ఇప్పుడు ఇటీవల ఏమన్నా మేడం కలిసారా మీరు? అసలు మమ్మల్ని కలవనీయటలేదు కదండి, కదా. నా దగ్గర గణేష్ కొట్టిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఉంది, అతనితో మాట్లాడిన ప్రతి ఒక్క వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉంది. అడిగిన ప్రతిసారి అదే మాట చెప్తున్నాడు. ఈ మధ్య గట్టిగా ప్రెజర్ చేస్తే ఒక 8 months బ్యాక్ మేడం ఎగ్గొట్టింది, నేనేం చేశాను అని చెప్పి ఫోన్ బ్లాక్ చేసేసాడు. కొత్త సిమ్ తీసుకున్నాడు. మూజట్ల ఊర్లోకి వెళ్తే లేడు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. చిలకూరుపేట వస్తే వాళ్ళ తమ్ముడు మాకేం సంబంధము, నువ్వు ఏదైనా ఎక్కువ చేస్తే నీకు అది చేస్తా ఇది చేస్తాను బెదిరిస్తున్నాడు. నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తా అంటే నువ్వు ఎవరి దగ్గరికన్నా వెళ్ళు, మాకు పెద్ద పెద్ద రాజకీయ పరిచయాలు ఉన్నాయి, మా పవన్ కళ్యాణ్ కూడా తెలుసు, నువ్వు ఎక్కడ కేసు పెట్టుకున్నా ఏం చేసినా నువ్వేం చేయలేవు, మా అయితే డబ్బులు తీసుకున్నట్టు ప్రూవ్ అవుతుంది, నీ డబ్బులు అయితే నీకు రావు కదా, మేము బెయిల్ తీసుకొని బయట తిరుగుతాము, నువ్వేం చేయలేవు అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. నా పేరు షేక్ మహబూబ్ సుబాని. బత్తుల గణేష్ గారు అనే ఆయన మాకు రాజకీయంగా తెలియకపోయినా సరే మామూలుగా మిరియాల సురేష్ అనే అతని ద్వారా తెలుసండి. అతను ఏం చేశాడంటే ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ పడి మీ పిల్లలు ఫార్మసీ అయి చదివారు కదా, జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పారండి. అయితే మేము ఫస్ట్ నమ్మకపోతే ఏం చేశారంటే రామకృష్ణ గారి చేత వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఆ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి రుజువు ఇప్పించేసి ఉన్నాయి పోస్టులు, మీరు డబ్బులు కడితే త్వరగా ఇచ్చేస్తారు, తర్వాత ఇస్తే కుదరదు అంటే మేము వడ్డీలో తెచ్చి ఇచ్చామండి. జాబ్స్ వస్తాయి కదా ఇటు కూడా ఏదైనా అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్న దాకా ఒక లెక్క ఉన్నారు. ఆ తర్వాత ఎవరో ఫోన్లు ఎత్తరు. ఈ గణేష్ అనేది అయితే బెదిరిస్తాడండి అందరినీ. వాళ్ళ తమ్ముడికే ఇచ్చామండి డబ్బులు, సగం డబ్బులు అయితే మా తమ్ముడు ఇద్దరు వచ్చి వాళ్ళు కావూరు గ్రామంలో తీసుకున్నారండి. అతను వైసీపీ నాయకుడు సార్. చిల్లూరుపేట వాళ్ళది సొంత ఊరేమో నూజెండ, ఉండేదేమో పేటలో. రజనీ గారికి బాగా అనుచరుడు. మా ఊళ్ళో 36వ వార్డులో పోటీ చేశారు వాళ్ళ తమ్ముడు గారు, వైసీపీ కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయారు. జరిగిన డబ్బు లావాదేవీల విషయము మేడం గారికి తెలుసండి, ఎందుకంటే వాళ్ళ పిఎల్ మాట్లాడరు కదా, వాళ్ళకి తెలియకపోతే మేము జాబ్స్ ఉన్నాయి, మీరు త్వరగా డబ్బులు ఇస్తే మీకు వస్తాయి, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేమేం చేయలేము, ముందే ఓకే అయిపోతే లిస్టు ఓకే అయిన తర్వాత మీరేం చేయలేరు అని చెప్తేనే మా దగ్గర లేకపోతే వడ్డీలు తెచ్చి ఇచ్చామండి. వాళ్ళు గట్టిగా చెప్తున్నారు, ఏమని ఇతను ఫోన్ చేసి ఇస్తాడు అన్న మాట, అన్న వీళ్ళు వచ్చారు అని చెప్తే. వెంకటేశ్వరరావు అండి, మా అబ్బాయి డిగ్రీ పూర్తి అయిపోయి కంప్యూటర్ ఆపరేటర్గా చేరాలని చెప్పని ప్రయత్నం చేస్తుంటే అంతలో గణేష్ కలిశాడు. గణేష్ మాకు ఎట్ట పరిచయం అంటే ఈ మిరియాల సురేష్ అని చెప్పని మా పేటలోనే ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ అంట, పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత మనకు శ్రీకాంత్ రెడ్డి, మన రామకృష్ణ మేడం గారి దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. నేను ఆ పార్టీలోనే ఉండేవాడినప్పుడు వెళ్ళి ఆఫీసులో కలిసి వాళ్ళతో మాట్లాడితే నన్ను చూపించి ఓకే చేద్దాంలే అని చెప్పి అన్నారు వాళ్ళు. ఇక తర్వాత అతను ముందు ఒక 5 లక్షలు కట్టమన్నారు. తర్వాత నేను తీసుకెళ్ళి బొప్పూడి గుడి దగ్గర ఉంటాను, వచ్చి కట్టమంటే నేను మా ఫ్రెండ్ గుంజి వీరాంజనేయులు నేను వేరే అతను వెళ్ళి మేము 5 లక్షల ముందు ఇచ్చామండి. కాటికాపరి ఎఫ్రాన్ హత్య కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నర్సరావుపేట స్థానిక గుంటూరు రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత నెల 17వ తారీఖున జరిగిన కాటికాపరి ఎఫ్రాన్ హత్య కేసులో 17 రోజులు పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఇతరిని నాగరాజు అనే వ్యక్తి హత్య చేశాడని సాక్ష్యాధారాలతో సహా వీడియోలతో కలిపి కోర్టుకు నిన్న హాజరుపరచడం, అతనికి రిమాండ్ విధించడం జరిగిందన్నారు. అక్టోబర్ 17వ తారీఖు రాత్రి ఇర్ఫాన్ అనే వ్యక్తిని ఎఫ్రాన్ అనే వ్యక్తిని గడిపర్తి ఇర్ఫాన్ అనే వ్యక్తిని స్వర్గపురి 2లో హత్య చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే నర్సరావుపేటలో. అయితే నిన్న పోలీసు వాళ్ళు ఇతన్ని చంపింది నాగరాజు అనే వ్యక్తి అని నిన్న మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఎఫ్ఐఆర్ కాపీ ప్లస్ రిమాండ్ రిపోర్ట్ రెండు కూడా ఈరోజు కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రెండింటిని కూడా మీకు విలేకరులందరికి కూడా ఇవి కూడా ఈ కాగితాలు కూడా మీకు అందజేసే కార్యక్రమం చేస్తాం. సో దీనిలో
నాగరాజు అనే వ్యక్తి మాత్రమే ఈ హత్య చేశాడు. అతను ఒక్కడే చేశాడు, ఎవరి ప్రమేయం లేదు. అతన్ని ఈ ఇఫ్రాన్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా అతన్ని చిత్రహింసలు పెట్టడం వలన అతను ఏదో కొన్ని వీడియోలు, ఇతని మీద వీడియోలు కూడా తీసి అతన్ని బాగా ఇబ్బంది పడుతూ అతన్ని ఒక తోటి సహాయకుడిగా లాగా కాకుండా ఒక తన కింద పనిచేసే వ్యక్తిగా ఇల్ట్రీట్ చేయటం వల్ల అతను ఈ హత్య చేశాడని చెప్పి అతనే స్వయంగా ఒప్పుకోవటం, దానికి సంబంధించిన వీడియోలు తీయటం, వీడియోలు కూడా పోలీసులు భద్రపరచటం, అట్లానే క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో అతన్ని చేసిన ఈ హత్య చేసినందుకు కారణాలు ఏమిటి కూడా క్లియర్గా పోలీసు వారు పేర్కొనడం జరిగింది. గురిజాల మండలంలోని దైద శ్రీ అమరలింగేశ్వర స్వామివారి విల్లంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పవిత్ర కృష్ణానదిలో స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజుల పాటు గురిజాల పరిధిలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను దేవాలయ అధికారి పూర్ణచంద్రరావు ఏర్పాటు చేశారు. శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ వెంపటి శ్యామశివరావు ఆధ్వర్యంలో ఆలయ పూజారి చందులూరి సంజీవ్ కుమార్ మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సిఏ భాస్కర్రావు, ఎస్ఐ వినోద్ మరియు సిబ్బంది పాల్గొని భక్తులకు దైవ దర్శనం ప్రశాంతంగా జరిగేటట్లు సూచించారు. అటు కాదు, బాత్రూమ్ బండి కిందికి పోవాలా? కిందికి పోవాలి. ఈ లైన్లోనే బాత్రూమ్ బండి 20 రూపాయలు టికెట్ అటు బండి. గురిజాల మండలంలో దైద బెలంలో వేయించేస్తున్న శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ఈరోజు రెండో సోమవారం సుమారుగా ఇప్పటి వరకు దాదాపు 2000 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం 3 నుండి ఈరోజు అభిషేకాలతో స్వామివారి దర్శనం మొదలు పెట్టడం జరిగింది. 3 నుండి 5 వరకు స్వామివారి మూలవిరాట్ దగ్గర అభిషేక కార్యక్రమం చేసి తదుపరి 5 నుండి పైన శివలింగం దగ్గర మన అభిషేక కార్యక్రమాలు ప్రస్తుతం కూడా నడుస్తూనే ఉన్నాయి. అయితే ఈ సోమవారం కొద్దిగా భక్తుల తాకిడి ఘాట్లో కానీ అన్నింటికి వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు సక్రమంగా చేయడం జరిగింది. ఘాట్ ఫెన్సింగ్ కానీ, పైన షవర్ బాతులు కానీ,
వాళ్ళకి కావాల్సిన వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా మనం క్లీన్ చేసి పెట్టడం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు 2000 మంది దర్శించుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా భక్తులు 2 వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే 5వ తారీఖు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మేము భక్తులకి పూర్తిగా సమర్థవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో భాగంగా పోలీసు వారి శ్రీత ఎస్పీ పల్నాడు వారి సూచనలు, అలాగే స్థానిక పోలీసు వారి సూచనల మేరకు ఎమ్మెల్యే గారు గౌరవనీయ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు క్యూ లైన్లు, పర్మనెంట్ క్యూ లైన్ ఆల్రెడీ మనకు ఉంది. ఈ పర్మనెంట్ క్యూ లైన్ కూడా కొంతమేర ఒక 70 అడుగులు టెంపరీ బ్యారికేడ్స్ నిర్మించి క్యూ లైన్ ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.